డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అంబటి రాంబాబుకి ఈ రోజున మళ్ళీ గుంటూరు కోర్టులో 14 రోజులు రిమాండ్ పడింది. అలాగా ఆయన్ని రిమాండ్కు పంపించడంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి సక్సెస్ఫుల్గా ఆయనకు రిమాండ్ వేయించాడు అనే ఒక ప్రచారం పక్కన నడుస్తుంటే, మరొక వైపు అవ్వాతాతలకు సంబంధించి కానీ వికలాంగు వితంతువులకు సంబంధించిన పెన్షన్లో 200 రూపాయల చొప్పున బొక్కేస్తే ఇలాగనే జరుగుతుంది అని మరొక ప్రచారం నడుస్తుంది. అసలు ఏమిటి ఈ అంబటి రాంబాబు మీద సత్తెనపల్లి పోలీసులు పెట్టిన కేసు కానీ, దాని పూర్వాపరాలు కానీ, ఈ రోజున ఆయనకు మళ్ళీ రిమాండ్ పట్టడం వెనుకున్న అసలు కారణాలు కానీ ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు 2.0ని కానీ, మన మెయిన్ ఛానల్ అయిన కుండబద్దల్ని కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ మొత్తం మీ ముందుకి చాలా త్వరగా వచ్చి చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు అండ్ కుండబద్దలు 2.0. ఇక అసలు విషయానికి వస్తే, సత్తెనపల్లి పోలీసులు ఈ రోజున అంబటి రాంబాబుని గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. అందులో కూడా ఆయనకి 14 రోజులు రిమాండ్ పడింది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో బెయిల్ వచ్చింది. పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించిన కేసులోనూ ఆయనకు బెయిల్ వచ్చింది. ఇక ఆయన బయట రావటమే అని కుటుంబంలో వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేశారు. మరి వైసీపీ నాయకులు, ఇదిగో అంబటి రాంబాబు ఇది ఖచ్చితంగా బయటకు వచ్చేస్తున్నాడు, అలా వెళ్ళాడు ఇలా వచ్చేస్తున్నాడు అన్నట్టుగా బాణాసంచాలు కూడా గాల్చారు. అయితే ఒక ట్విస్ట్ ఇక్కడ జరిగింది ఏమిటి అని అంటే, గతంలో 2023లో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో సంక్రాంతి సంబరాల కోసం అవ్వాతాతల పెన్షన్లో నుంచి, వికలాంగు వితంతువుల పెన్షన్లో నుంచి, వాళ్ళ వాచ్ డాగ్స్ లాగా పనిచేసే లేకపోతే స్పై కెమెరాల్లాగా పనిచేసే వాలంటీర్ల చేత 200 రూపాయలు పెన్షన్ డబ్బుల నుంచి కట్ చేసుకున్నాడు. ఎందుకంటే సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి. అప్పటి నుంచే అంబటి రాంబాబుకి సంబరాల రాంబాబు అని పేరు కూడా వచ్చింది. ఆయన డ్యాన్స్ కూడా బాగా వైరల్ అయింది. నిన్న మొన్న సంక్రాంతి సంబరాల్లో కూడా ఆయన మళ్ళీ డ్యాన్స్ వేసి జగన్ అంతా జగన్ ఇంత అని బాగానే ఎగిరాడు. ఈ వ్యవహారం అంతా అప్పుడు మొదలుపెట్టిందనమాట. దీనికి ఒక 200 రూపాయలు పెన్షన్ నుంచి కట్ చేయటానికి వాళ్ళకి టిక్కెట్లు అంటగట్టాడు. ఏ పేరిట? లక్కీ డ్రా పేరుతోటి టిక్కెట్లు అంటగట్టాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్కీ డ్రాల గురించి కానీ, లాటరీ టిక్కెట్ల గురించి కానీ నిషేధం ఉంది. మంత్రి అయిన అంబటి రాంబాబుకి ఆ విషయం తెలియదా? ఏదో పేరుతోటి ఆయన ఇప్పుడు 200 కట్ చేయాలి ఆ వచ్చిన పెన్షన్లో నుంచి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచుతాను అని పేరు చెప్పి విడతల వారీగా పెంచుకుంటూ పోతానని చెప్పి 250 పెంచుకుంటా వస్తుంటే అందులో ఒక 200 ఈయన నొక్కేశాడు. మంత్రిగా ఉన్న సమయంలో ఆ పని చేసిన కారణానికి మరి ఆ సమయంలో జనసేన గాదె వెంకటేశ్వరరావు గారు ఆయన మీద ఒక కేసు పెట్టే ప్రయత్నం చేస్తే పోలీసులు కేసు తీసుకోలేదు. ఆయన దాంతో వదిలేయకుండా కోర్టు దాకా వెళ్ళి పోలీసులకి కోర్టు కూడా ఒకంత డబ్బులు పెట్టి కేసు నమోదు చేయమంటే కేసు నమోదు చేశారు. కానీ ఆయన్ని అరెస్ట్ అయితే జైలు. ఆ కేసు ఈ రోజున పనికొచ్చింది. సత్తెనపల్లి పోలీసులు నిన్న ఆయన బయటకు వస్తున్నాడు అనే విషయం తెలియగానే వెంటనే పీటీ వారెంట్కి వేశారు. అక్కడ ఆ దీంట్లో కూడా మరి ఆయన కోర్టులో ప్రవేశపెడితే అంబటి రాంబాబుకి మళ్ళీ జైల్లో ఉండాల్సిన పరిస్థితి. మళ్ళీ 14 రోజులు రిమాండ్. ఆల్రెడీ ఈ అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని దూషించిన దాంట్లో 35 కేసులు పడితే వాటిని క్వాష్ చేయండి అని హైకోర్టుకి వెళ్ళాడు. క్వాష్ చేయలేదు, కానీ కేసులు ఏటిని తీసేయకపోయినా ఆయనకు నోటీసులు ఇవ్వండి, అరెస్టు మాత్రం దాకా వెళ్ళకండి అనే విషయం చెప్పారు. ఎందుకంటే 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే ఉన్న కేసుల్లో విచారణ చేయండి, బాగా అవసరమైతే అప్పుడు అరెస్టు చేయొచ్చు, కానీ ముందు విచారణ చేసుకొని మీరు దర్యాప్తు కొనసాగించుకోండి అనేది హైకోర్టు గతం నుంచి ఇస్తున్న తీర్పే. ఆ విధంగా ఈయన అంబటి రాంబాబుకు ఒక ఊరట దక్కింది అని అనుకుంటే, మరి ఇది అలాంటిది కాదే, ఇది చీటింగ్ కేసు 420 లాంటిది. ఇందులో వాలంటీర్లను ఉపయోగించుకుని 200 రూపాయలు నొక్కేయాల్సిన అవసరం రాంబాబుకి ఏమొచ్చింది? సత్తెనపల్లి నియోజకవర్గం మొత్తంలో ఉన్న అవ్వాతాతలకి ఇచ్చే పెన్షను, వికలాంగు వితంతువులకి ఇచ్చే పెన్షను, వీటికి వాళ్ళకి టిక్కెట్లు అవసరమా? లక్కీ డ్రాలో వాళ్ళు పాల్గొనాలా? ఆ 200 ఉంటే సంబరాలు ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకుంటారుగా సంక్రాంతి పండగ. పాయసం కాసుకోవటానికి సగ్గుబియ్యం వస్తుంది, లేకపోతే పరవాన్నం కాసుకోవటానికి బెల్లం వస్తుంది. ఈయన చేసే సంబరాల్లో వాళ్ళు పాల్గొని లక్కీ డ్రాలో పాల్గొని వాళ్ళు ఏమి టీవీలు ఫ్రిడ్జులు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఏం కరెంటు బిల్లు కట్టాలి?
కానీ అంబటి రాంబాబు ఏదో ఒక మిషతోటి 200 కట్ చేసుకొని వాళ్ళందరినీ మోసం చేశాడు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటా పోతానని చెప్పి ఒక మోసం చేస్తే ఈయన 200 కట్ చేసి మరొక మోసం చేశాడు. ఈ రోజున మళ్ళీ ఆయనకి రిమాండ్ పడింది. ఇక ఈ రిమాండ్ అయిపోయే లోపు మళ్ళీ ఇంకా ఏం కొత్త కేసు వస్తుందో, ఈయన మీద ఆల్రెడీ పల్నాడులో ఇంకా చాలా కేసులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తెరపైకి తీసుకొచ్చే విధంగా ఉన్నారు. ఏ విధంగానైనా సరే అంబటి రాంబాబు ద్వారా వైసీపీకి బుద్ధి చెప్పడానికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుందనేది ఇందులో నిక్కచ్చిగా తెలిసిపోతున్న అంశం. ఇదే ఈరోజు కుండబద్దలు.